వరంగల్ జిల్లా నర్సంపేటలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి బీజేపీ నేతలు క్షీరాభిషేకం నిర్వహించారు. మోదీ తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలను హర్షిస్తూ ఆ పార్టీ శ్రేణులు ఉత్సవాలు నిర్వహించారు. ఇక దేశవ్యాప్తంగా జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చాయని, ఇవి పేదల జీవితాల్లో సానుకూల ప్రభావం చూపుతాయని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన జీఎస్టీ విధానంతో ఖర్చులు తగ్గించి సమాజంలోని ప్రతి వర్గానికి ప్రత్యక్ష ప్రయోజనం కలిగిస్తుందని పేర్కొన్నారు. అంతా కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ మరి భారతదేశం అంతా కూడా ఇప్పుడు ఇంకో పండుగ కూడా జరుగుతుంది. ఏదైతే నిన్న సోమవారం ఉదయం 22వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి జిఎస్టీ ట్యాక్స్ లో నుంచి సడలింపులు, ఏదైతే 4 స్లాబ్స్ గా ఉన్న జిఎస్టీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం జిఎస్టీ కౌన్సిల్ ద్వారా 3 స్లాబ్లుగా మార్చి అందులో 28% ఉన్న ట్యాక్స్లను 18%గా, 18% ఉన్న ట్యాక్స్లను 5%గా, మరి 5% ఉన్న ట్యాక్స్లను 0%గా నిరుపేద కుటుంబాల కోసం, మధ్యతరగతి కుటుంబాల కోసం ఈనాడు సడలింపు చేయడం జరిగింది. మరి రకరకాల రంగాలలో ఈనాడు పాలు, పన్నీరు, చపాతీ లాంటి నిత్యావసర సరుకుల దగ్గర నుంచి మొదలు పెడితే వైద్యం, విద్యా రంగాలలో, వైద్య రంగాలలో ఈనాడు ప్రతి కుటుంబం కూడా ఇన్సూరెన్స్ల కోసం ఎంతో ఇబ్బంది పడడం జరుగుతుంది. మరి ఆ కుటుంబాల భద్రత కోసం ఈనాడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ, మరి టర్మ్ ఇన్సూరెన్స్లు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి విపరీతమైన ట్యాక్స్ ఉండడం జరుగుతుంది వాటి మీద. మరి ఆ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ మీద ఎలాంటి ట్యాక్స్ లేకుండా పేద ప్రజలందరూ కూడా ఇన్సూరెన్స్ కట్టుకునే విధంగా, మరి వాళ్ళ కుటుంబాల భద్రత కోసం ఈనాడు వైద్య రంగంలో చాలా పరికరాల మీద కూడా జిఎస్టీ తక్కువ చేయడం జరిగింది. మరి విద్యారంగంకి వస్తే ఈనాడు విద్యారంగంలో స్టేషనరీ సామాన్ దగ్గర నుంచి నిరుపేద కుటుంబాలు పిల్లలు చదువుకునే విధంగా విద్యారంగానికి సంబంధించిన వస్తువుల మీద జిఎస్టీ 0% చేయడం అనేది మధ్యతరగతి నిరుపేద కుటుంబాలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. యావత్ భారతదేశం అంతా కూడా నవరాత్రి